అటు వైసీపీ కూటమి నేతల మధ్య హోరాహోరీ పోరు సాగుతుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే అంశం పెద్ద ఎత్తున తెర మీదకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలకు ఈ అంశం పెద్ద అస్త్రంగా మారుతుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ప్రజల భూముల్ని లాగేసుకుంటాడని, ప్రజల భూముల్ని స్వాధీనం చేసుకుంటాడంటూ వైకాపా మీద పెద్ద ఎత్తున కూటమి నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. అయితే నిన్న ఏపీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ జగన్ భూములు ఇచ్చేవాడే కానీ లాక్కునేవాడు కాదు, అన్యాయంగా అనవసరంగా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దీన్ని రాద్ధాంతం చేసి నా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి, ఆ యాక్ట్ ఆ చట్టాన్ని తీసుకొచ్చింది ఎవరు, దీనికి కారకులు ఎవరు, దీనికి ఆద్యులు ఎవరు, ఈ చట్టం అమలైతే ఆంధ్రప్రదేశ్లో భూములు నిజంగానే ప్రభుత్వం చేతులకు వెళ్ళిపోతాయి, సో భూ యాజమాన్యులు ఎందుకు కంగారు పడతా ఉన్నారు అనే అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం సింగళూరు వెంకటేష్ గారు రాజకీయ విశ్లేషకులు మరికొద్దిసేపులో మనతో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. అదేవిధంగా సింగళూరు శాంతిప్రసాద్ గారు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ ప్రస్తుతం మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఎల్ఎం మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ముప్పాల సుబ్బారావు గారు స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్ మనతోటి మరికొద్దిసేపట్లో జూమ్ కాల్ జాయిన్ అవుతారు. రైట్, ముందుగా సింగళూరు శాంతిప్రసాద్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్ శాంతిప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్తే మీకు, ప్యానెల్లో ఉన్న మా సోదరులకు, చూస్తున్న ఏంటి శాంతిప్రసాద్ గారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అసలు యాక్ట్ ఏంటి, ఇది ఎవరు తీసుకొచ్చారు, నిజంగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే ప్రజల భూముల్ని స్వాధీనం చేసుకుంటాడంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవాలు ఎంత, అవాస్తవాలు ఎంత? ఒక విషయం అయితే మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదైనా ఒక చారిత్రాత్మకమైన, గుణాత్మకమైన మార్పును సమాజంలో తీసుకురావాలన్నా, దాని ప్రభావం కలిగే ఒక చట్టాన్ని తీసుకురావాలన్నా ముందు ఆ చట్టం పట్ల కానీ, ఆ మార్పు పట్ల కానీ ప్రజలకు అవగాహన కల్పించాలి ప్రభుత్వాలు అనేవి. అవును, అది బేసికల్ గా చేయాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజల్లో వాస్తవాల కన్నా ముందు అపోహలు తొందరగా వెళ్తాయి. ఇది మన చరిత్ర చెప్తున్న పాట. ఇక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చినప్పటికీ ఇది వాస్తవాలే బయటికి వెళ్తున్నాయి, అపోహల కన్నా కూడా. ఎందుకో నేను చెప్తాను. నేను నిన్న ఒక టీవీ డిబేట్ చూశాను. అందులో మాజీ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లాం రెడ్డి గారు చాలా విపులంగా ఈ చట్టం గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, ఇది జగన్ రెడ్డి గారు తెచ్చిన చట్టం కాదు, ఎస్ ఆయన రూపొందించలేదు. నరేంద్ర మోడీ గారు తెచ్చింది కాదు, ఎస్ వాస్తవం. 2008లో నాటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఈ చట్టం తీసుకురావాలని ప్రపోజల్ చేసింది, తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటికీ మోడల్ కోడ్ ఒకటి తయారు చేశారు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ చట్టాలు చేసే విధంగా చూడమని నీతి ఆయోగ్ ద్వారా దాన్ని సూచనలు చేశారు. సరే, నాకు తెలిసినంతవరకు మహారాష్ట్ర తప్ప ఇంకా ఏ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడాను మన రాష్ట్ర ప్రభుత్వం తప్పితే దీన్ని తయారు చేయలేదు, దీన్ని చట్టంగా చేయలేదు. కాదు అని ఎవరనంటే పోనీ దాన్ని నిరూపణ చేయవచ్చు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే, ఈ చట్టం చేయటం వల్ల ముఖ్య ఉద్దేశము విదేశీ పారిశ్రామికవేత్తల కంట ఇక్కడ భూములు దొరకటం అనేది చాలా కష్టసాధ్యంగా ఉందంట. సో వారు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలంటే వాళ్ళు పెట్టుబడులు పెడతారు. కాబట్టి ఇక్కడ భూమికి సంబంధించిన చట్టాలు చాలా క్లిష్టతరంగా, కష్టతరంగా, చాలా కాలయాపన జరిగే విధంగా ఉన్నాయి. కోర్టుల్లో వెళితే తేలిక తెగట్లేదు. కాబట్టి ఏదో ఒకటి చేసి మాకు అప్పచెప్పండి. రైట్, అంటే ఆ యొక్క కార్పొరేట్ పెద్దలకు భూములు అప్పగించడం కోసం తేలికగా, అంటే భూ యజమానులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, లేకపోతే వారితో సంప్రదింపులు, చర్చలు ఏం అవసరం లేకుండా ప్రభుత్వానికి ఏ భూమి కావాలంటే ఆ భూమిని ఎవరికైనా కార్పొరేట్ సంస్థలకు ఇవ్వచ్చు. ఆ తర్వాత వారికి నచ్చిన విధంగా ఆ యాజమానులు పిలిచి వన్ టైం సెటిల్మెంట్ చేయొచ్చు. ఇంకా వారి అంగీకారంతో లేదు. అలాగే దానికి మళ్ళీ వేరే చట్టం ఉంది. ఆ చట్టాన్ని వీళ్ళు కాదనలేరు. ఇది మన 2013లో మోడీగా మన మన్మోహన్ సింగ్ గారు ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టము
రూపాయి విలువకు 3 రూపాయలు విలువ కట్టి అక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒకవేళ భూమి ప్రభుత్వం తీసుకోవాలనుకుంటే. రెండోది గతంలో లాగా ఇష్టారాజ్యంగా భూములు తీసుకోవడానికి వీల్లేదు. ఆ ప్రజా ప్రయోజన అవసరాలు ఏంటది స్పష్టంగా నిర్వచించాల్సిన అవసరం ఉంది. ప్రైవేటు వ్యక్తుల కోసం, కార్పొరేట్ శక్తుల కోసం తీసుకోవాలంటే మటుకి అంత తేలిక భూములు ఇప్పుడు ప్రజల భూములు తీసుకోవడానికి లేదు. కానీ ఇక్కడ ఒక్కటి శాంతి ప్రసాద్ గారు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఏ భూమినైనా స్వాధీనం చేసుకోవచ్చు అనే అంశం కూడా ఉంది కదా చట్టంలో. అందుకనే ఎల్ఏఆర్ఆర్ చట్టం అని ఉంది 2013, అది దాన్ని లుక్అఫ్టర్ చేస్తుంది. కాబట్టి ఆ విషయంలో బాధ లేదు మనకి. ఓకే, ఇక్కడ వచ్చే ఇబ్బంది ఏంటంటే మీ ఆస్తి అయినా కానీ, నా ఆస్తి అయినా కానీ, మా సోదరుడు మోహన్ రెడ్డి అయినా కానీ, మా సోదరుడు చెంగులూరు వెంకటేష్ ఆస్తి అయినా కానీ, మన అందరి ఆస్తులు ఇప్పుడు కొత్తగా ఏం చేయాలంటే ఈ చట్టం కింద కొన్ని అథారిటీలను పెట్టారు. టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ, డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్ అథారిటీ, తర్వాత ఛార్జెస్ రిజిస్ట్రేషన్ అథారిటీ. ముందు ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ అథారిటీ దగ్గర మనకు మన భూమి ఉన్నట్లుగా, మన ఆస్తులు ఉన్నట్టుగా, ఇది ఇమూవబుల్ ఆస్తులు అంటే క్యాష్ అటువంటి మూవబుల్ బంగారం అటువంటివి కాదు. భూమికి సంబంధించి భూమి మీద నిలబడి దేనికి సంబంధించిందైనా అంటే బిల్డింగ్లు కానీ, పొలాలు కానీ, ఖాళీ స్థలాలు కానీ, వీటికి సంబంధించినవి ఏవైనా కానీ మనది అనేది అక్కడ నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకునే పక్షంలో అది మనది కాదు. ఇక ఇది దేశవ్యాప్తంగా జరగాలనేది తీసుకొచ్చినప్పటికీ మన రాష్ట్రం, మహారాష్ట్ర ఎందుకు ప్రత్యేకంగా చేసేది మహారాష్ట్ర మీకు తెలుసు, పారిశ్రామిక అభివృద్ధిలో మహారాష్ట్ర ముందుకు పోతుంది. కానీ ఎంతకన్నా స్పీడ్గా పోయే తమిళనాడు ప్రభుత్వం దీన్ని చట్టం కింద తీసుకురాలి. మనం ఇది గమనించాలి. నాకు ఒక చిన్న డౌట్ శాంతి ప్రసాద్ గారు, నాకు ఒక చిన్న డౌట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న రెవెన్యూ పరిస్థితి కానీ, లేకపోతే లోటు బడ్జెట్ అంశాలు కానీ, లేకపోతే ప్రజలకి సంక్షేమ పథకాల రూపంలో అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి కొన్ని ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ చట్టం కనుక అమలు అయితే ఈ ఆస్తులు ఏమైనా తాకట్టు పెట్టే దానికి అవకాశం ఏమైనా ఉందా? ప్రజల ఆస్తులు నేను అక్కడికి కూడా వస్తాను. అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోగ్రెసివ్ వెళ్ళే రాష్ట్ర ప్రభుత్వాలు చేయలే, ఎందుకు చేయలేదు అనేది కూడా మనం ఆలోచన చేస్తే కాంగ్రెస్ తీసుకొచ్చింది కాబట్టి పక్కన మరి తెలంగాణ ఆ రోజు బీఆర్ఎస్ చేయలే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ చట్టం చేయలే, కర్ణాటక చేయలే. మరి ఎందుకు మనమే ఎందుకు తొందరపడ్డాము అంటే ఇక్కడ ఆలోచన విధానం ఎట్లా వచ్చిందంటే పట్టాదారు పాస్బుక్, భూ యజమాని హక్కు చట్టం, టైటిల్ డీడ్ అంటాము, ఈ రెండింటి మీద కూడా వచ్చేటప్పటికి జగన్ రెడ్డి బొమ్మ ముద్రించాలి. ఓకే. రెండోది మీకు సంబంధించిన ఏ పబ్లిక్ డాక్యుమెంట్ ఇచ్చినా మీ సేవ ద్వారా కానీ, ఏ సేవ ద్వారా కానీ దాని మీద జగన్ రెడ్డి చిత్రపటం ఉండాలి. అంటే ఇప్పుడు మళ్ళీ ఆయన మారిపోయి వేరే ముఖ్యమంత్రి వస్తే మళ్ళీ అవన్నీ మారుస్తారా, లేకపోతే అది అలానే ఉంటుందా? అయింది అది చెప్పలేదు ఎవడు. ఇది మటుకు శాశ్వతంగా ఉండాలంటే. రెండోది సరిహద్దు రాళ్ళకు కూడాను జగన్ రెడ్డి ముఖ చిత్రం ప్రింట్ చేయాలి. అసలు మన భూములేంటి, మన ఆస్తులేంటి, మన ఆస్తి పత్రాలేంటి, జగన్ రెడ్డి ముఖం ఉండటం ఏంటి? అక్కడ ఉంటే గింటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిహ్నం ఉండాలి, ఎంబ్లం అంటాం, అది ఉండాలి. అది అధికారమైన ధృవీకరణ. అంతేగాని జగన్ రెడ్డి ఎవడండి వస్తాడు పోతాడు 5 సంవత్సరాలు ఉంటే మాక్సిమం. అతను ముఖ చిత్రం శాశ్వతంగా మన ఆస్తి పత్రాల్లో ముద్రించబడటం పిచ్చి పరాకాష్ట కాకపోతే మన ఆస్తి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా కానీ, ఏ యొక్క సరిహద్దు సంబంధించిన రాయికో మీద కూడా అతను ముఖ చిత్రం ఉండాలా? ఓకే. ఇప్పుడు నువ్వు ప్రభుత్వ ఆస్తులను ఏం చేశావు? ఒక సినిమాలో ఒక డైలాగ్ వచ్చింది, అతన్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఈ రాష్ట్రం నాదే, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానంటాడు. అన్న తర్వాత ఈ రాష్ట్రంలో ఆస్తులు అమ్మే హక్కు నాకు లేదంటాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు అమ్మే హక్కు లేదంటాడు. ఎవడు మాట్లాడు, మొత్తం అమ్మి పారేస్తాడు ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కడికి. ఇప్పుడు సరదాగా తీసిన సినిమా ఇప్పుడు వాస్తవం ఏంటి కనబడుతుంది. ఎందుకంటే ప్రభుత్వ భూములను తలకా పెట్టావు. ప్రభుత్వ భూములను తలకా పెట్టేటప్పుడు మరి క్యాబినెట్ డెసిషన్ ఏమైనా తీసుకున్నావా? దానికి ఏమైనా నిర్ణయాత్మకంగా తీసుకున్నావా? ఇంత అప్పులు కావాలని పోనీ తెచ్చిన అప్పులు ఏమన్నా గుణాత్మకమైన అభివృద్ధిగా ఏమైనా పెట్టావా? దాని మీద లెక్కలు చెప్తున్నావా? లేదు. ఈ ఆస్తులు ఇప్పుడు రెండోది ఏంటంటే డాక్యుమెంట్స్. ఇప్పటి వరకు మనకున్న చట్టాల ప్రకారం మనం ఒక ఆస్తి కొనుక్కుంటే దానికి సంబంధించిన ఒక డాక్యుమెంట్, ఒక ప్రూఫ్ మన దగ్గర ఉంటుంది. రేపటి నుంచి ఆ ప్రూఫ్ ఉండదు, ఒక ఫోటోస్టాట్ కాపీ ఉంటుంది. ఒరిజినల్ సెర్చర్ ఏమో టైటిల్ రిజిస్ట్రేషన్ దాని దగ్గర ఉంటాయి.
2 సంవత్సరాల పాటు మనం ఆస్తి గురించి మనకు ఉన్నదని మర్చిపోతే దాని పొరపాటు డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎక్కితే అంటే నా వారసులే కాదు, లేకపోతే నా ఆస్తికి సంబంధించిన హక్కుదారులే కాదు, నా పక్కన ఉన్నవాడు లేకపోతే ఇంకెవడో నా ఆస్తి మీద కన్నేసి ఈ స్థలం నాది అని ఒక దొంగ సాక్ష్యం చూపిస్తే డిస్ప్యూట్లో వెళ్ళిపోతే నేను ఇప్పుడు అది నాది అని ప్రూవ్ చేసుకోవడానికి నేను నానా సంకలనాలతో అధికారులు చుట్టూ తిరగాలి. ఇక్కడ అధికారులు ఎవరు? రెవెన్యూ అధికారులు. అసలు రెవెన్యూ అధికారులు అంటే అవినీతికి అలవాలమైన వాళ్ళు. అసలు అవినీతి ఎక్కడ ఉంటుంది ఈ దేశం మొత్తం మీద అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అగ్రస్థానంలో ఉంటుంది. అటువంటి అధికారుల చేతుల్లో తీసుకెళ్లి పెడుతున్నారు. దీనికి సంబంధించి పెట్టి వాళ్ళ దగ్గర మేము వివాదాలు పరిష్కారం చేసుకోవాలంట. వాళ్ళ దగ్గర కానప్పుడు మేము హైకోర్టుకు పోవాలంట. ఎంతమంది పోతారు? అసలు నువ్వు కోర్టు జ్యూరిస్డిక్షన్ ఎందుకు తీసేసావు అంటే ఎవడో పెత్తందారు వచ్చి కోర్టుతో వద్దు అంటే నువ్వు తీసేస్తావా అంటే ఇప్పుడు నిన్న అజయ్ కల్లాం రెడ్డి చెప్తుంది ఏంటంటే అసలు ఈ రోజు వరకు 70 సంవత్సరాలు ఈ భారతదేశంలో ఒక మనిషికి హక్కులు కల్పించే చట్టాలు ఇంతవరకు లేవు మన దేశంలో అని చెప్తున్నాడు. ఇది ఎంత సిగ్గుచేటైన విషయం. ప్రభుత్వాలు నడిపిన వాళ్ళు మన ఆస్తులకు భద్రత కల్పించ అంటే ఈ రోజు వరకు టైటిల్ డీడీ ఇది కానీ పట్టాదారు పాస్బుక్లే కానీ అవి చట్టబద్ధం కాదని చెప్తున్నారు. ఎందుకంటే కోర్టు తీర్పులు ఉన్నాయి అంటున్నారు. కానీ అట్లా ఎక్కడ లేదే. ఇప్పుడు నా స్థలం మీద నా పొలం మీద వివాదం వస్తే నేను నా పట్టదారు పాస్బుక్లు చూపించుకొని నేను కోర్టులోకి వెళ్తున్నాను, నేను నా హక్కులు సాధించుకుంటానే. ఎక్కడా లేదే, గుర్తింపు పడటం అనేది జరగలేదే. సో ఈ చట్టం అమలైతే ఈ సమస్యలన్నీ కూడా వస్తాయి. అసలు ఆస్తి నీది అని చెప్పడానికే నువ్వు నానా సంకలనాకలు పస్తపాలి. ముందు రిజిస్టర్లోకి ఎక్కించుకోవాలా. ఎక్కించుకున్న తర్వాత నీ ఆస్తిని పిల్లల చదువు కోసం లేకపోతే పెళ్లిళ్ళ కోసం నువ్వు అమ్ముకోవాలన్నా కూడా ఆ దగ్గరికి లంచం ఇచ్చుకుంటే తప్ప వాడు పర్మిషన్ ఇవ్వడు. వాడు పర్మిషన్ ఇస్తే గానీ ఆ భూ బదలాయింపు జరగదు. వాడు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలా రిజిస్ట్రేషన్ జరగడానికి ముందు. ఓకే, ట్రాన్సాక్షన్ ముందు వాడు ఎన్ఓసి ఇవ్వాలా. అసలు నా భూములేంటి, వాళ్ళ పెత్తనాలేంటి, వాళ్ళ పర్యవేక్షణ ఏంటి? ఇప్పుడు నేనున్నాను, నా పిల్లల కోసం నేను నా భూమి అమ్ముకోవాలి. నేను తెల్లారే ఎవడన్నా బయ్యర్ ఉంటే పిలుస్తున్నాను, వాడికి నాకు ధర సమ్మతం అయితే మేము ఇద్దరు తెల్లారి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్ తయారు చేసుకుని అమ్ముకుంటాను. వాడు డాక్యుమెంట్ భద్రంగా పెట్టుకుంటాడు. నా దగ్గర డాక్యుమెంట్ వాడికి ఇస్తున్నాను. నా భూమి బదలాయింపు అయిపోతుంది, నా అవసరాలు తీరిపోతున్నాయి. కానీ ఇప్పుడు అట్లా కాదు. నేను నా పిల్ల పెళ్లి చేయాలనుకుంటే ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళి రెవెన్యూ అధికారి దగ్గర మోకాళ్ళ దగ్గరికి వెళ్ళి సాగిలబడి బాబు నా పరిస్థితి నేను ఇచ్చేయాలనుకుంటున్నాను, మరి మీ అనుమతి ఇస్తారా, మరి నాకెంత ఇస్తావు అంటాడు. దాన్ని ఎవడు ఆపుతాడు? ఎందుకు ప్రజల జీవితాలు ఇంత అభద్రతా భావానికి గురి చేస్తున్నారు? అది కూడా ఎన్నికల ముందు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు ఈ చట్టాన్ని? దాని మీద ఆందోళన చేస్తే న్యాయవాదులకు వృత్తి పోతుంది, న్యాయవాదుల యొక్క ప్రాక్టీస్ పోతుంది. అందుకని న్యాయవాదులు చేస్తారంటే న్యాయవాది కూడా సామాన్య మానవుడికే, వాడికి ఆస్తిపాస్తులు ఉంటాయి కదా సామాన్య మానవులతో పాటు. అసలు ఇప్పుడు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేది ఎవరో రైతులు. ఏ పారిశ్రామికైనా ఒక రైతు భూమి మీద కన్ను పడితే దాన్ని డిస్ప్యూట్ లో తీసుకెళ్తే పరిస్థితి ఏంటి? ఆ రైతు సామాన్య రైతు పరిస్థితి ఏంటి? వాడికి తెగదంపులు చేసుకోవాలి. లేదు నా ఆస్తి పక్కన వచ్చి కన్నేసి నా ఆస్తి డిస్ప్యూట్ రిజిస్టర్లోకి ఎక్కిస్తే నేను ఆయన బతిమాలుకొని ఆ డిస్ప్యూట్ రిజిస్టర్ వచ్చి నా పేరు తీర్చుకునే వరకు నా పరిస్థితి ఏంటి? అది నా కళ్ళ ముందున్నా కూడా దాన్ని నేను చేయలేను. రైట్ మళ్ళీ వస్తాను. వెళ్ళలేను. శాంతి ప్రసాద్ గారు మీ దగ్గరికి మంతటి ముప్పాల సుబ్బారావు గారు జాయిన్ అయ్యారు, స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్. నల్ల చట్టాన్ని ప్రజా చైతన్యం లేకుండా నువ్వు తీసుకురావడమే తప్పు. దాన్ని ఇంత తొందరగా దాన్ని అమలు చేయాలనుకోవడం తప్పు. రెండోది నీ బ్యాక్గ్రౌండ్ నైజం తెలిసిన తర్వాత ప్రతి దాని మీద నీ బొమ్మ, నువ్వు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజలకు చెప్పకుండా నువ్వు తనఖా పెట్టిన విధానం,